హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ లో భాగంగా ఫ్రాక్షన్ సిరీస్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫ్రాక్షన్ సిరీస్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/1 into 3 plus 1/3 into 5 plus 1/5 into 7 plus 1/7 into 9. సో ఇట్ ఇస్ నాట్ ఎ కంటిన్యూస్ సిరీస్. ఇది కంటిన్యూస్ సిరీస్ కాదు. సో దీంట్లో ఓన్లీ 4 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. 1 2 3 4. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని చాలా సింపుల్ గా మనం పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, సో ఇవన్నీ కూడా ఏపీ సిరీస్ లో ఉన్నాయి. సో ఇక్కడ 1 3 5 7 3 5 7 9 అండ్ సో ఆన్. సో నౌ ఈ ఆన్సర్ ఎలా రాయాలంటే, పైన ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 వన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1, ఇక్కడ లాస్ట్ నెంబర్ వచ్చేసి 9. 1 into 9. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 4/9. ఎప్పుడైతే ఫైనైట్ సిరీస్ ఉంటుందో అప్పుడు ఈ విధంగా ఆన్సర్ అనేది చాలా సింపుల్ గా రాసేయచ్చు. ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ వన్స్ ని టోటల్ చేసుకోవాలి. 1 2 3 4. 4 రాసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1, ఇక్కడ లాస్ట్ నెంబర్ 9. 1 into 9 అనేది డినామినేటర్ లో మల్టిప్లై చేస్తే 4/9 అనేది ఆన్సర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్ బట్ ఇదేమో ఫైనైట్ సిరీస్. దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 ఉన్నాయి, దీంట్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో నౌ ఈ సిరీస్ ని ఎలా చేయాలి? ఇక్కడ 1, ఇక్కడ 201. సో ఇక్కడ చూడండి, 1 by difference of these two, 3 minus 1 we have to take. 3 minus 1. 1 by difference of these two, 3 minus 1. That is the first step. Step 2 లో 1 by first number 1 minus 1 by last number 201. Very simple. 1 by difference of these two. Okay, after that open the bracket. 1 by 1 here, 1 by last number 201. So if you solve this, you will get the answer for this. So that is 1 by 3 minus 1 is nothing but 2. Inside the bracket, just use the cross multiplication method. 201 minus 1 by 1 into 201 is nothing but 201. So that is 201 minus 1 is nothing but 200 by 2 into 201. So that is 200 times. 100 by 201 is the answer for this question. 100 by 201. Very simple. I will explain once again. You see, so whenever continuous series is given, 1 by difference of these two, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 3 minus 1 2 అవుతుంది. బ్రాకెట్ లోపట 1 by ఫస్ట్ నెంబర్ 1 minus 1 by లాస్ట్ నెంబర్ 201. లోపట ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేస్తే 201 minus 1 by 201 వస్తుంది. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేయండి. 1 into 201 201 minus 1 into 1 is nothing but 1. In the denominator 1 into 201 is nothing but 201. So 1 by 2 into 201 లో నుంచి 1 తీసేస్తే 200 by 201. సింప్లిఫై చేస్తే 2 1 time 200 times. So 100 by 201 is the answer for the given question. Next, question number 3. సో ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మనం కంపారిజన్ చేసినప్పుడు, సో ఇక్కడ డినామినేటర్ లో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాగా ఉంది. బట్ ఇక్కడ 1/2 1/6 1/12 1/20 1/30 ఓన్లీ సింగిల్ నెంబర్ మాత్రమే ఉంది. ఫస్ట్ ఈ డినామినేటర్ ని
ఈ మోడల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం చూడండి. 1 into 2 is nothing but 2. 6 is nothing but 2 into 3 is nothing but 6. 12 is nothing but 3 into 4 is nothing but 12. 20 is nothing but 4 into 5 is nothing but 20. 30 is nothing but 5 into 6. 42 is nothing but 6 into 7. Next, 56 is nothing but 7 into 8. Next, 72 is nothing but 8 into 9. సో ఇప్పుడు చూడండి, ఈ మోడల్ రెండు సేమ్ మోడల్ లోకి వచ్చేసాయి ప్రాబ్లమ్స్. నౌ వీ కెన్ అప్లై ద సేమ్ టెక్నిక్. సో ఇది ఫైనైట్ సిరీస్. దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి లిమిటెడ్ గా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి ఇందులో. అప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా 1 + 1 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1. సో ఈ పైన ఉన్న 1లన్నీ టోటల్ చేస్తే 8 వస్తుంది. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 7 8. డినామినేటర్ లో ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 9. If you multiply these, you will get 8/9. 8/9 is the answer for the given question. ఫస్ట్ వన్స్ అన్ని టోటల్ చేసుకుని న్యూమరేటర్ లో రాసుకున్నాము. రాసిన తర్వాత డినామినేటర్ లో ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1, ఇక్కడ లాస్ట్ నెంబర్ 9, ఈ రెండు మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. 8/9 is the answer for this. ఫైనైట్ సిరీస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ విధంగా ఆన్సర్ చేసేయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ క్వశ్చన్ మన సెకండ్ మోడల్ లాగా లేదు. ఫస్ట్ దాన్ని సెకండ్ మోడల్ లో వచ్చేలాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి కన్వర్ట్ చేయాలని అంటే a² - b². a² - b² is equal to a - b into a + b. సో ఇది a² - b² లాగా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనము స్ప్లిట్ చేయాలి. a - b into a + b plus 1/a - b into a + b plus 1/a - b into a + b and so on up to 1/20 - 1 into 20 + 1. So that is 1/2 - 1 is nothing but 1. 2 + 1 is nothing but 3. 1/4 - 1 is nothing but 3. 4 + 1 is nothing but 5. 1/6 - 1 is nothing but 5. 6 + 1 is nothing but 7. And so on. 1/19. This is nothing but 19. This is nothing but 21. Now you see here. ఇప్పుడు ఇది మన సెకండ్ మోడల్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి అదే మోడల్లో దీని యొక్క ఆన్సర్ అనేది రాయాలి. ఏ విధంగా రాస్తాం చూడండి. ఆన్సర్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి 1/, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 3కి 1కి డిఫరెన్స్ తీసుకోవాలి. 3కి 1కి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సెకండ్ పార్ట్ లో 1/, ఇందులో ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ ఫ్రాక్షన్ లో లాస్ట్ నెంబర్ 21. ఫస్ట్ ఫ్రాక్షన్ లో ఫస్ట్ నెంబర్, లాస్ట్ ఫ్రాక్షన్ లో లాస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ 1/2, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే 21 - 1/21. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 into 20/21. 2 1 time, 2 10 times. 10/21 is the answer for the given question. 10/21 is the answer for the given question. So this is the way we have to solve these type of questions. In the next video, I will continue some more types of these model questions.